ఏమయ్యా గణపయ్య, అంగరంగ వైభవాలు అందుకని వెళ్ళిపోతున్నావా? అసలు ఎందుకు వచ్చావు, ఎందుకు వెళ్ళిపోతున్నావు అని ఒక భక్తుడు గణేశుడిని అడుగుతాడు. అప్పుడు గణేశుడు ఇలా అంటాడు, భక్తుల ఇళ్లలోకి వచ్చి జ్ఞానం, ఐశ్వర్యం, ఆరోగ్యం, సంతోషం ఇవ్వడానికి, మన ఇల్లు, మన హృదయం పవిత్రం కావాలని గుర్తు చేయడానికి. ఇంకా ఎందుకు వెళ్ళిపోతావు అంటావా? మనం మట్టిలో నుంచి పుట్టి చివరికి మట్టిలో కలిసిపోతాం అన్నది గుర్తు చేయనికి. జీవితంలో ప్రతి మొదలుకి ఒక ముగింపు ఉందని గుర్తు చేయడానికి. మట్టితో చేసిన విగ్రహం మళ్ళీ ప్రకృతిలో కలిసిపోవడం ద్వారా ప్రకృతిని కాపాడుకోవాలి అని బోధించడానికి. అలాగే మీ పూజలు అందుకున్నాను, మీ సమస్యలు విన్నాను, మీ సమస్యలని, అడ్డంకులని నాతో తీసుకువెళ్ళడానికి. నిన్ను నేనెప్పుడు కాపాడుతాను, కానీ వచ్చే సంవత్సరం మళ్ళీ కలుస్తాను అని చెప్పడానికి. ఇదే నిమజ్జనానికి అర్థం. మనిషి జీవితంలో కూడా పుట్టుక, చావు అనేది సహజం. కానీ నీ పుట్టుకకు ఒక అర్థం అల్లుకోవడం అది నీ బాధ్యత అని అంటాడు. మా ఈ 11 రోజుల నవరాత్రుల్లో మీ భక్తి, మీ పూజలు, మీ దాన ధర్మాలు చూసి ప్రసన్నుడవుతాను. ఇలాంటి మంచి కార్యాలను నా నవరాత్రుల్లోనే కాదు, మీ జీవిత కాలపులో కూడా కొనసాగించు స్వామి. నీ పుట్టుక, చావులో, నీ నవరాత్రుల్లో ఇంతటి బోధన ఉన్నందుకు, బోధిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు అని భక్తుడు అంటాడు. మీకు మా గణేశుడి బోధనం నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా జై గణేష్ అని కమెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.